అనేటువంటి దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చినటువంటి పరిశుద్ధులందరికీ నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి దేవుని వాళ్ళగా అనేటువంటి దేవుని యొక్క ఆలోచనల ప్రకారం మన యొక్క జీవితాలను కట్టుకోవడానికి దేవుడు ఒక్కొక్క దినాన్ని మనకు భిక్షగా మనకు వేస్తున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుని, క్రైస్తవ జీవితం అనేటటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి జీవితం అని మనకు తెలుసు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమానికి మనం పెద్దపీట వేస్తాం. ఆత్మ సంబంధమైనటువంటి ఈ జీవితమే ఆత్మల లోపంలోకి మనం తీసుకెళ్తుందని మనకు తెలుసు. శరీరానికి సంబంధించినటువంటి ఈ లోకంలో మనం బ్రతికిన శరీరంలో చేరి ఆత్మలుగా మన యొక్క ఉనికిని మనం కొనసాగిస్తూ ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానానికి మనం అలవాటు పడి శరీరాన్ని వదిలి ఆత్మగా ఉన్నటువంటి దేవుని యొక్క లోకానికి మనం వెళ్ళాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనకు తెలుసు, లోకంలో రెండు రకాల జీవితాలు ఉన్నాయి. ఒకటి ఆత్మీయ జీవితం, రెండు శారీరకమైనటువంటి జీవితం. శారీరకమైనటువంటి జీవితం కలిగినటువంటి వాళ్ళు లోకంలో శరీరానికి సంబంధించినటువంటి ఘనతను బట్టి, విలువలను బట్టి అతిశయిస్తూ ఉంటారన్న సంగతి మనకు తెలుసు. మరి ఆత్మీయ జీవితానికి కూడా ఇలాంటి అతిశయం అనేటటువంటిది అవసరమా అంటే, అందుకనే మనం కూడా లేఖనాలను బట్టి శరీరాన్ని బట్టి అతిశయించేటటువంటి వారు లోకంలో ఉన్నారు. అలాగే ఆత్మీయ జీవితానికి ఈ అతిశయం ఏమైనా అడ్డంకుగా ఉంటుందా, లేకపోతే అతిశయించేటటువంటి అవసరం నిజంగా ఈ జీవితానికి అవసరమా అనేటటువంటి విషయాలను మనం కలిసి ఆలోచన చేయబోతున్నాం. ఎందుకంటే ఇది మన ఆత్మీయ జీవితానికి అత్యంత అవసరమైనటువంటి పాఠం. మానవ జీవితం అనేటటువంటి అన్నది ఒక ప్రత్యేకమైనటువంటిది అన్న సంగతి మనకు తెలుసు. లోకంలో 84 లక్షల జీవరాశుల కంటే భిన్నమైనటువంటిదిగా ఒక శ్రేష్టమైనటువంటి జీవన విధానానికి అలవాటు పడినటువంటి మానవుణ్ణి ఒక జంతువులాగా దేవుడు నిర్మించలేదన్న సంగతి మనకు తెలుసు. లోకంలో ఉన్నటువంటి జంతువులు, పక్షులు, లేకపోతే 84 లక్షల జీవరాశులకు భిన్నంగా దేవుడు మనిషి యొక్క నిర్మాణాన్ని కొనసాగించాడు. ఎంత భిన్నంగా, వాటికంటే భిన్నంగా కలుగజేశాడంటే, అందుకని నరుని యొక్క నిర్మాణంలో మన పోలిక, మన స్వరూపమందు అన్న పదం వాడాడు. ఇక్కడ స్వరూపం, పోలిక అనేటటువంటి దాంట్లో మనుషునికి ఆత్మ ప్రత్యేకంగా అనుగ్రహించినట్టుగా మనకు అర్థమవుతుంది. జంతువులకు లేనటువంటిది, పక్షులకు లేనటువంటిది, మిగిలినటువంటి 84 లక్షల జీవరాశులకు లేనటువంటిది ప్రత్యేకంగా ఒక మనుషునికి దేవుడు ఆపాదించినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకనే లోకంలో ఉన్నటువంటి జీవరాశుల కంటే భిన్నమైనటువంటి వాడు మనిషి, ఇంకా చెప్పాలంటే శ్రేష్టమైనటువంటి వాడు. అందుకనే తనకున్నటువంటి జ్ఞానంతో ఒకనాడు అసాధ్యమైనది అనుకునేటటువంటి ఈ మనిషి నేడు వాటిని సుసాధ్యం చేసేసాడు. మీకు తెలుసు కదా, ఒకప్పుడు అంటే ఇప్పుడు కూడా అంతరిక్షంలోకి వెళ్లాలంటే ఓ ర్యాకెట్ను ఉపయోగించుకోవాలి. ఎక్కడో అంతరిక్షాన్ని దూరంగా చూసేటటువంటి మానవ సమాజం భూమి మీద నుంచి అంతరిక్షాన్ని చూస్తున్న ప్రతిసారి అక్కడికి వెళ్ళగలనా అని గత కాలంలో అనుకునేటటువంటి వాడు ఇప్పుడు అనుకున్న దాన్ని మనుషులు ఏం చేశాడంటే సాధించేశాడు. ఇంకా చెప్పాలంటే ఆ మధ్య జపాన్ దేశం గురించి ఒక వీడియో వైరల్ అవుతూ
భూమి నుంచి అంతరిక్షానికి నిచ్చినేస్తున్నారు వాళ్ళు. 2025 అంటే ఈ సంవత్సరంలో దాన్ని ప్రారంభించారు. ఇక 2050 సంవత్సరానికి అది పూర్తవుతుందని వాళ్ళు తెలియజేస్తున్నారు. అంటే ఓ లిఫ్ట్ ఎలాగైతే పైకి కిందకి మనుషులను చేరుస్తుందో అలాగ అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది, మళ్ళా అక్కడ ఉన్నటువంటి వారిని మళ్ళా కిందకి తీసుకొస్తుంది. అంటే ఇలాంటి ఒక టెక్నాలజీ ఒకప్పుడు మనుషుడికి అసాధ్యమయ్యేటటువంటి వాటిని కూడా నేడు మనుషుడు ఏం చేస్తున్నాడంటే సుసాధ్యం చేసేస్తున్నాడు. నిజంగా ఎవరికి సాధ్యపడినటువంటి కొన్ని విషయాల్లో మనుషుడు తనకు తాను సాధ్యపడేటట్లుగా చేసుకుంటే, ఇది నాకు సాధ్యమైంది అని చెప్పుకోవడానికి, ఇది నేను సాధించానని చెప్పుకోవడానికి అతనిలో కలిగేటటువంటిదే అతిశయం అనేటటువంటి పదం. అంటే అతిశయం అనేటటువంటిది కలుగుతుందా? అవును, అతిశయం అనేటటువంటిది కలుగుతుంది. అంటే భూమి మీద అనేక విషయాలను బట్టి మనుషుడు ఏం చేస్తున్నాడంటే అతిశయపడుతున్నాడు. అంటే నేను సాధించానని అతిశయపడడం, నాకు ఈ ఊర్లో ఎవరికీ లేనటువంటి ఒక బైకో లేకపోతే ఒక స్కూటరో ఉండేటటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో దాన్ని బట్టి అతడు అతిశయపడుతూ ఉంటాడు, అంటే గర్విస్తూ ఉంటాడు. నిజానికి మనిషిగా దేన్ని బట్టి అతిశయపడాలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం అన్నమాట. దేన్ని బట్టి మనుషులుగా, అంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి అలవాటు పడినటువంటి మన జీవితాల్లో ఈ అతిశయం అనేటటువంటిది దేన్ని బట్టి మనం కలిగి ఉండాలి. ఒకవేళ శరీరాన్ని బట్టి, లోక సంబంధమైనటువంటి వాటి విషయాల్లో ఏదైనా సాధించిన దానికి మనం అతిశయపడాలా? నిజానికి లోకంలో అతిశయం అనేటటువంటిది దేన్ని బట్టి కలుగుతుంది? భౌతిక జీవన విధానాన్ని బట్టి మనం ఆలోచన చేసుకున్నప్పుడు అతిశయపడేటటువంటి వారిలో కొందరు వారికి ఉన్నటువంటి అందాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే అతిశయపడుతూ ఉంటారు, తమకున్నటువంటి అందాన్ని బట్టి. ఇంకా చెప్పాలంటే వారికి ఉన్నటువంటి సంపదను బట్టి కూడా వాళ్ళు ఏం చేస్తుంటారంటే అతిశయపడుతూ ఉంటారు, నాకేంటి. ఇంకా చెప్పాలంటే తమకున్నటువంటి అధికారాన్ని బట్టి కూడా వాళ్ళు ఏం చేస్తుంటారంటే అతిశయపడుతూ ఉంటారు. ఇంకా ఎవరికి దక్కనటువంటి వాటిని వారికి దక్కినప్పుడు వాటిని బట్టి ఏం చేస్తుంటారంటే అతిశయపడుతుంటారు. అంటే అతిశయం అనేటటువంటిది నేను మనుషుల మధ్య ఏమైపోయింది అని అంటే ఒక అలవాటుగా మారిపోయింది. అతిశయం అనేటటువంటిది ఒక అలవాటుగా మారిపోయింది. మనకు తెలుసు కదా, క్రీస్తుకు పూర్వం ఒకప్పుడు నాగరికత అనేటటువంటిది అభివృద్ధి చెందినటువంటి దేశాలలో క్రీస్తుకు పూర్వం ఐగుప్తు దేశం అన్న సంగతి మనకు తెలుసు. నిజంగా ఐగుప్తు దేశం అనేటటువంటిది ఎంతగా నాగరికతకు అభివృద్ధి చెందింది అని చెప్పడానికి పూర్వకాలంలో వాళ్ళు నిర్మించినటువంటి పిరమిడ్స్, అంటే చక్రవర్తుల సమాధులు, నేటికి అవి వారు ఎలా నిర్మించారో అన్న సంగతిని కూడా కనిపెట్టలేకపోతున్నటువంటి దినాలు. అంటే నాగరికత ఎంత డెవలప్ అయినా కూడా ఆనాడు వారు నిర్మించినటువంటి ఆ పిరమిడ్స్ ప్రపంచ వింతలలో నేటికి ఒక వింతగా ఉన్నాయని అంటే అది టెక్నాలజీ డెవలప్ అయినటువంటి ఈ దినాల్లో జరిగినటువంటి నిర్మాణాలు కావు అవి. ప్రపంచం నాగరికత వైపుకు పరుగులు తీస్తున్నటువంటి దినాలలో, నాగరికత మిగిలిన దేశాల్లో ఎక్కడ డెవలప్ కానటువంటి దినాలలో ఆ దేశస్తులు ఏం చేశారంటే చక్రవర్తులకు సమాధులు కట్టారు. వాటినే మనం పిరమిడ్స్ అని అంటూ ఉన్నాం. పిరమిడ్స్ మనకు తెలుసు. పిరమిడ్స్ మోషే కాలం నాటికి, అంటే ఐగుప్తు దేశంలో మోషే అనేటటువంటి ఆయన్ను ఒక నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసి అక్కడ బానిసత్వపు బ్రతుకులను కొనసాగిస్తున్నటువంటి ఇశ్రాయేలీలను అక్కడి నుంచి విడిపించడానికి ఫరో అనే పదం వెనకాల కూర్చున్నటువంటి రామసేస్ చక్రవర్తి. నిజంగా అలాంటి ఆ చక్రవర్తితో తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి మనం యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్లి 31వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే అలాంటి ఒక చక్రవర్తితో దేవుడు ఈ విధంగా చెప్తున్నటువంటి మాటలు మనకి జ్ఞాపకానికి రావాలి.
నరపుత్రుడా నీవు ఐగుప్తు రాజైన ఫరో అన్నాడు. ఐగుప్తు రాజైన ఫరోతో, ఐగుప్తు రాజు అంటే ఫరో అంటే ఆ సింహాసనానికి ఉన్నటువంటి పేరు, కానీ దాంట్లో కూర్చున్నటువంటి వాడు ఎవడైనా కూడా ఫరో అని పిలువబడతాడు అన్న సంగతి మనకు తెలుసు. ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహముతోను ఇట్లనుము, గనుడవైన నీవు ఎవనితో సమానుడువో. ఎవరితో మాట్లాడమంటున్నాడు ఈ మాట? ఫరోతో మాట్లాడమంటున్నాడు. ఫరోతో మాట్లాడు. గనుడవైన నీవు ఎవరితో సమానుడు అని చెబుతూ 10వ వచనంకి వచ్చేసేటప్పటికి ఈ రకంగా చెప్పు అన్నాడు. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుతున్నాడు. నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడేది. ఫరో నీకే చెప్తున్నాడు, దేవుడు నీకే చెప్తున్నాడు. నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి అన్నాడు. నీ ఎత్తును బట్టి నువ్వు అతిశయపడితివి. తన కొన మేఘములకు అంటే ఆకాశములకు ఎక్కిపోయినాడు అనమాట. దేంట్లో? అతిశయించడంలో. తన కొన మేఘములకు అంటజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించను అన్న పదం మనకు అనిపిస్తుంది. అంటే ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. ఇక్కడ ఎత్తు అంటే హైట్ గా ఉన్నాడని కాదు. ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి అంటే అందరికంటే నువ్వు సింహాసనాన్ని ఎత్తుగా చేసుకున్నావు. నీకున్నటువంటి సంపద నిన్ను అత్యధికమైనటువంటి వాడిగా నిన్ను చేసింది. నీకున్నటువంటి అధికారం, ఇలా వీటన్నిటినీ కలిపి అతనిలోకి వచ్చినటువంటిదే అతిశయపడినటువంటి రాజు అనమాట. అతిశయపడినటువంటి రాజు మనకు తెలుసు కదా. ఫరో ఆ రోజు చక్రవర్తిగా ఉన్నటువంటి ఫరో మోషే మాటలను బట్టి నిజంగా మొదట వారిని వదిలిపెట్టడానికి, లేకపోతే తమ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వారిని బయటకు పంపించడానికి ఒప్పుకోలేదన్న సంగతి తెలుసు. నిజంగా ఆ తర్వాత దాదాపు 10 తెగుళ్లు వారి మధ్యలో దేవుడు రప్పించిన తర్వాత చిట్ట చివరికి ఫరో మనసు సరే ఇక తీసుకెళ్ళండి అని చెప్పి దండం పెట్టి వారిని మరీ సాగనంపినట్లుగా మనకు అర్థమవుతుంది. పోనీ సాగనంపిన తర్వాత అయినా, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత అయినా ఫరో వారి విషయంలో ఏమన్నా కామ్ అయిపోయాడా అంటే లేదు. చూస్తూ ఇంతమంది జనాలను నా చేతులారా నేను అంటే వాళ్ళు వదిలేస్తున్నాను కాబట్టి అలా కుదరదు. కాబట్టి మరలా నేను వాళ్ళని ఏం చేయాలనుకున్నానంటే మళ్ళా తిరిగి తన దేశంలోకి తీసుకురావాలనుకున్నాను. వాళ్ళు మళ్ళా తిరిగి తన దేశంలోకి మళ్ళా రప్పించుకోవాలనుకుని వారి వెంట పడినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే తరిమాడు వాళ్ళు. వెనుక వైపు ఫరో రథాలు వస్తున్నాయి. ఐగుప్తు దేశపు సైన్యం వారి వెంట పడుతుంది. ముందు పక్క మోషే ఉన్నాడు. మోషేకు ముందు సముద్రం ఉంది. ఇప్పుడు దేన్ని బట్టి ఎలా వెళ్లాలో అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఐగుప్తు రథాలు మనకు తెలుసు. ఆ రోజుల్లో ఐగుప్తు దేశానికి ఉన్నటువంటి ఫరోకు ఉన్నటువంటి రథాలు మరి ఏ దేశానికి లేవు, ఏ దేశ చక్రవర్తులకు కూడా లేవు. దాదాపు ఎన్ని రథాలు ఉన్నాయంటే సుమారుగా 600 రథాలు. ఇంకా 600 రథాలే ఉన్నప్పుడు ఇక్కడ సైనికులు ఎంత, వారి యొక్క యుద్ధ కవచాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు వారికి ఉన్నటువంటి గుర్రాల యొక్క బలం, వీటన్నిటిని మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా ఫరో రాజు ఎలా అతిశయపడుతున్నాడంటే నాకేంట్లే 600 రథాలు ఉన్నాయి, అధికంగా యుద్ధాలు చేసేటటువంటి సైనికులు నాకున్నారు, ఇంకా చెప్పాలంటే గుర్రాలు కూడా నాకున్నాయి. ఇస్రాయేల్ని ఎంతసేపట్లో మళ్ళా తన దేశానికి తిరిగి తీసుకురావచ్చు అని బయలుదేరాడు. నిజంగా తనకున్నటువంటి అశ్వదళాన్ని బట్టి, తనకున్నటువంటి సైనిక బలాన్ని బట్టి, తనకున్నటువంటి రథ బలాన్ని బట్టి అతిశయపడినటువంటి వాడు నిజంగా దేవుని దృష్టిలో అతను గొప్పవాడు కాదు. అతిశయపడినటువంటి వాడిని దేవుడు ఏం చేశాడో మనకు తెలుసు, అని చేశాడు అన్న సంగతి మనకు తెలుసు.
అందుకనే ఈ లోకంలో దేన్ని మనం కలిగి ఉన్నా కూడా ఆ కలిగి ఉన్నటువంటి దాన్ని బట్టి మనం ఏం చేయకూడదు అని అంటే అతిశయపడకూడదు. నాకేంటి అనేటటువంటి భావన మనలోకి రాకూడదు ప్రేమటువంటి వాళ్ళు. ఒకవేళ మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఎవరైనా మనం చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్న పదం మనకు వినిపించినప్పుడు ఆ అందాన్ని బట్టి మళ్ళా మనం ఏం చేస్తామని అంటే అతిశయపడతాం. నువ్వు బాగా చదువుకున్నావు, నీ చదువుతో ఎవరు సాటి రారు, నీకున్నటువంటి మార్కులు, నీకు వచ్చినటువంటి గోల్డ్ మెడల్స్ వీటన్నిటిని చూసినప్పుడు నిజంగా చాలా గొప్పవాడివి నువ్వు అని అన్నప్పుడు కూడా ఆ చదువును బట్టి మళ్ళా మనకు కలిగేది ఏంటంటే అతిశయం. పోనీ అలాగని మనం సంపాదించుకున్నటువంటి సంపాదన, మనకున్నటువంటి ఐశ్వర్యాలు వీటన్నిటిని బట్టి కూడా మనం ఏం చేస్తుంటామో మనకు బాగా తెలుసు. అతిశయపడుతుంటాం. నాకేంటి. నిజానికి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇవి ఎంతో కాలం మనతో ఉండవన్న సంగతి మనకు తెలుసు. చదువు ఉంది, ఇది ఎంతకాలం ఉంటుంది మనతో? ఒకవేళ ఐశ్వర్యం ఉంది, ఎంతకాలం ఉంటుంది మనతో? ఎంతకాలం ఉంటుంది ఈ ఐశ్వర్యం? ఒకవేళ అందమే, నిజంగా మనకి అందమే చాలా మందంగా ఉంటే ఈ అందం అనేటటువంటి కూడా ఎన్ని రోజులు మనతో ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే కొద్ది రోజులు అలా ఉండి ఒకప్పుడు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అని అందగత్తెల స్థానంలో చేరినటువంటి వాళ్ళ యొక్క అందాన్ని ఈరోజు మీరు చూడండి, అందహీనంగా మారిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే అందాన్ని బట్టి అతిశయపడతావేమో, నీకున్న చదువుని బట్టి అతిశయపడతావేమో, నీకున్నటువంటి అధికారాన్ని బట్టి, నీకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి. అతిశయం అనేటటువంటిది ఎక్కడ నీకు వస్తుందేమో జాగ్రత్త. ఎందుకనంటే అతిశయం దానివల్ల నీవు సంపాదించుకున్నా దేనివల్ల అయితే నీకు అతిశయం వస్తుందో అవి నీతో ఎక్కువ రోజులు గడపు. నువ్వు కూడా ఎక్కువ రోజులు వాటితో గడపలేవు. ప్రేమ అవన్నీ ఏమైపోతాయి? హరించుకుపోతాయన్న సంగతి మనకు తెలుసు. ఒకసారి మనం కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము కొందరు రథములను బట్టి 20వ అధ్యాయం 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడుదురు. ఎందుకంటే ఈ జ్ఞానం రాసేటప్పటికి అప్పుడు వాడుకలో ఉన్నటువంటివి ఏంటంటే గుర్రాలు, రథాలు. ఇప్పుడు మనం దీన్ని చదువుతున్నప్పుడు ఈ కాలంలో మనకు గుర్రాలు లేకపోవచ్చు, రథాలు లేకపోవచ్చు. మరి వాటి స్థానంలో ఆక్రమించినటువంటివి ఏంటి? మనకి ఇండు అంటే వ్యక్తిగతంగా మనకు ఒక రాయల్ వ్యాగ్నర్ WW అనేటటువంటి ఒక కారు ఉంటుంది. వాక్స్ వాగన్, రోల్స్ రాయల్. అంటే ఇవి ఒకప్పుడు రథమే అంత గొప్పదిగా ఉంటే అలాంటి రథాలే చాలా ఎక్కువగా ఉన్నటువంటి రాజు ఏం చేస్తాడంటే అతిశయపడతాడు. ఇప్పుడు వాటి స్థానం వెళ్ళిపోయింది. ఇప్పుడు రథాలను ఎవరు కూడా తీసుకొచ్చి పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకోవట్లేదు. అలాగని చెప్పి గుర్రాలు కూడా ఎవరు తీసుకొచ్చి బజార్లో కట్టేసి నేను షాపింగ్ పోస్తానని మళ్ళీ దాన్ని ఎక్కి పోవట్లేదు. కానీ వాటి స్థానంలో చాలా ఆక్రమించేసాయన్న సంగతి మనకు తెలుసు. ఆ రోజుల్లో అవి కలిగి ఉన్నటువంటి వాడు ఎలా బ్రతికాడంటే తనకున్నటువంటి రథాలను బట్టి అతిశయపడ్డాడంట, తనకున్నటువంటి గుర్రాలను బట్టి కూడా ఏం చేశాడంట? అతిశయపడుతున్నాడంట. ఈరోజు మనకు వాటి స్థానంలో వచ్చినటువంటిది ఏంటంటే మనకున్నటువంటి బైకులు, లేకపోతే మనకున్నటువంటి కార్లు, మనం కట్టించుకున్నటువంటి ఇల్లు, వీటన్నిటిని బట్టి కూడా మనకున్నటువంటి పిల్లలు, మనకున్నటువంటి బంధువులు, మనం సంపాదించుకున్నటువంటి ఆస్తి, వీటన్నిటి విషయంలో మనకి ఏమి వస్తుందని అంటే అతిశయం అనేటటువంటిది రాకూడదు, అది ఉండకూడదు. ఇది దేవుని యొక్క ఆలోచన. మనకు తెలుసు కదా, గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి అలెగ్జాండర్, గ్రీకు వీరుడని ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో మనకు బాగా తెలుసు. నిజానికి ఈ అలెగ్జాండర్ ఒకే గుర్రాన్ని వాడేవాడంట ప్రతి యుద్ధానికి. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్రాన్ని వాడుకగా చేసుకున్నాడు. ఆ గుర్రం లేకపోతే అతను యుద్ధానికి పోడు అన్నట్టుగా పెంచుకున్నాడు దాన్ని.
అంటే ఇక్కడ అలెగ్జాండర్ ఇంక యుద్ధానికి పోతున్నాడు అన్నప్పుడు ఆ గుర్రానికి మెయింటెనెన్స్ ఎంత బాగా చేస్తారో మీకు తెలుసు కదా సేవకులు. ఆ గుర్రాన్ని చూసుకున్నప్పుడల్లా దాన్ని వీపున నుమ్మురుతున్నప్పుడల్లా ఒక అతిశయం అలెగ్జాండర్. ఎంత అతిశయం అంటే నిన్ను తీసుకెళ్లి నేను అనేక యుద్ధాలు నేను జరిగించాను, ఏ యుద్ధం కూడా నాకు ఓటమిని తీసుకురాలేదు అనేటటువంటిది. అంటే తనకున్నటువంటి గుర్రాన్ని బట్టి అతిశయపడేవాడా? అవును, తాను సంపాదించుకున్నటువంటి రాజ్యాలను బట్టి కూడా అతిశయపడేటటువంటి పరిస్థితి అలెగ్జాండర్ దగ్గర. పోనీ ఈ అతిశయం ఎన్నాళ్ళు నిలబడింది అతని జీవితంలో అని మనం అనుకుంటే ఒకే ఒక దోమ అలా కుట్టి వెళ్ళిపోయిందో లేదో ఇక అక్కడి నుంచి ఏం ప్రారంభమైందో మనకు తెలుసు. అంటే ఒక చిన్న దోమ కాటు వల్ల అతడు ఏమైపోయాడంటే అతడు అప్పటి వరకు నిమిరినటువంటి గుర్రమేమో ఇంకా బతిగా ఉంది, కానీ ఆ గుర్రం మీద స్వారీ చేసి యుద్ధం చేసి అలెగ్జాండర్ మాత్రం చనిపోయాడు. దేన్ని బట్టి అతిశయపడ్డాడు, వేటిని బట్టి తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకోవచ్చు అని అనుకున్నాడో ఆ వ్యక్తి ఏమైపోయాడు చివరికనంటే చనిపోయాడు. తాను పెంచుకున్నటువంటి గుర్రం అలాగనే ఉంది, తాను సంపాదించుకున్నటువంటి సామ్రాజ్యాలు అలాగనే ఉన్నాయి, సైనికులు అలాగనే ఉన్నారు, కానీ వాటిని ఆడడానికి తను లేదు. అతిశయం అనేటటువంటి ప్రేమటువంటి వాళ్ళు మనకు తెలుసు కదా. మన దేశంలో పివి నరసింహారావు అనేటటువంటి ప్రధానమంత్రి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం అంతా ఇంత కాదు, 14 భాషలు ఏకకాలంలో మాట్లాడగలిగేటటువంటి జ్ఞానం. మన దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళా కూడా ఓట్ల గురించి ముందుగానే వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటూ వెళ్తారు కదా రాజకీయ నాయకులు. ఏ రాష్ట్రానికి వెళ్ళా కూడా ఆ రాష్ట్రపు భాషలో మాట్లాడగలిగినటువంటి మహాజ్ఞాని. 14 భాషలను అవలేలగా నేర్చుకుని మాట్లాడినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. ప్రధానిగా ఉన్నాడా మన దేశం? అవును, ప్రధానిగా ఉన్నాడు. ఎంత గొప్పగా బతికినా కూడా నిజంగా అతను ఏదో ఒక రోజు మరణించాడు కూడా అని తెలుసు మనకి. తన యొక్క శవాన్ని తన కుటుంబ సభ్యులు తీసుకొచ్చుకున్నారు ఎక్కడో ఢిల్లీ నుంచి. ఆ తర్వాత అందరూ వచ్చారు, అన్ని లాంఛనాలతో ఆయన యొక్క మృతదేహాన్ని తగలబెట్టేశారు. ఇక అంతా అయిపోయిందిలే అనుకుని ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. తీరా చూస్తే సగం శవం మాత్రమే కాలేదు, మిగతా సగం కాలేదంటే కాల్చేవారు లేదు. అందరూ దండాలు దశకాలు పెట్టేశారు. ఏముంది అంతా పివి నరసింహారావు గారు అంతా అయిపోయింది వెళ్ళిపోయినాడు అనుకుని అలా నిప్పంటించారో లేదు, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. మిగతా సగం కాల్చేదానికి ఆ కాటి కాపరి కూడా లేడు, వాడు ఎట్టో వెళ్ళిపోయినాడు మళ్ళా. అంటే ఎంత గొప్పగా బతికినా కూడా ఏం లాభం చెప్పండి, ఆలోచన చేయండి ఒకసారి. దేన్ని బట్టి అతిశయపడుతున్నావు ఒకసారి నీకు అర్థమవుతుందా? ఎంత గొప్ప ధనవంతుడైనా కూడా అతడు ప్రపంచంలో 10 మందిలో అతను ఒక ధనవంతుడే అయినా కూడా అతను మరణించిన తర్వాత అతని శవానికి చల్లుతారు తప్ప కాగితాలు చల్లరు అన్న సంగతి మనకు తెలుసు. అంటే ఎంత గొప్పగా బతికినా కూడా ఆ బతికినటువంటి ఆ గొప్పతనంలో తను ఎంత అతిశయాన్ని అతను కలిగినా కూడా తాను అతిశయపడినటువంటి ప్రతి దాని విషయంలో అతను అన్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి భౌతిక సంబంధమైనటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి వాటిలో నువ్వు దేని ఎందు అతిశయపడతావో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. నీకు కలిగి ఉన్నటువంటి సంపద, నువ్వు కలిగి ఉన్నటువంటి ఉద్యోగం, నువ్వు కలిగి ఉన్నటువంటి అధికారం, నీతో ఉన్నటువంటి ఆస్తి, వీటన్నిటి విషయంలో ఒక్కసారి నువ్వు ఒకవేళ కాలు ఎగరేసేవాడిగా ఉంటావేమో. అవన్నీ అలా వస్తాయి అలా వెళ్ళిపోతాయి అన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మరికొందరు ఇంకా దేన్ని బట్టి అతిశయపడతారో అన్న సంగతిని గురించి దేవుడు రాయిస్తూ ఒకసారి మనం సామెతల గ్రంథము 27వ అధ్యాయం, సామెతల గ్రంథము 27వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, రేపటి దినమును గురించి అతిశయపడకము. అదిగో చూసారా, రేపటి దినాన్ని గురించి అంట, రేపటి దినాన్ని గురించి అతిశయపడకము, రేపటి దినమును గురించి అతిశయపడకము అన్నాడు. ఎందుకు అతిశయపడకూడదు? దినాన్ని గురించి కూడా అతిశయపడే వాళ్ళు ఉన్నారా? నేనంటే ఏంటో తెలుసా, 10 రోజుల తర్వాత చెప్తాను నేనంటే ఏంటో అంటాడు. ఈ రోజే అంటే వీడు 10 రోజుల తర్వాత వీడంటే ఏంటో చెప్తాడంట, మనకి 10 రోజుల తర్వాత చెప్తాడంట. 1 నెల తర్వాత నువ్వు నన్ను చూడడానికి కూడా రావడానికి వీలు కాదని చెప్తుంటాడు. ఒరే, రేపటి దినాన్ని గురించి నువ్వు అతిశయపడబాకు, రేపటి దినాన్ని గురించి అతిశయపడబాకు.
నా పరిస్థితి కొద్ది రోజులే, తర్వాత నా పరిస్థితి ఏమైపోద్ది, మారిపోతుంది. ఇప్పుడు సరే నీతో మాట్లాడుతున్నా, 10 రోజుల తర్వాత నాతో మాట్లాడుకోండి, నీకు సమయం ఉండదు అంటుంటాడు. నేను అంత బిజీ అయిపోతాను. అందుకనే రేపటి దినమును గురించి అతిశయపడకు. ఎందుకు అలా అతిశయపడకూడదు అంటున్నాడు దేవుడు. ఏ దినమున ఏది సంభవించదు అది నీకు తెలియదు. ఏ దినాన్ని ఏం సంభవిస్తుందో తెలియదు. ఈ దినాన్ని బట్టి మనలో ఉన్నటువంటి అతిశయాన్ని మనం ఏం చేసుకోవాలంటే అణుచుకొని బ్రతకాల్సినటువంటి వారము. అంతేగాని రేపటి దినాన్ని గురించి నువ్వు అతిశయపడతావేమో జాగ్రత్త. మనకు తెలుసు కదా, మన జీవితంలో దినాలు అలా దొరికిపోతుంది. గత ఆదివారమే కదా ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. అంటే అలా తిరిగి ఇలా వచ్చేసరికి మళ్ళా ఆదివారం వచ్చేసింది, మళ్ళా ఇక్కడికి వచ్చి కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? అంతలో వెళ్లిపోతుంది దినాలు, అంతలో మరొక దినం వచ్చేస్తుంది. అందుకని వయసు ఏమైపోతుందంటే మీద పడిపోతుంది, వయసు పెరిగిపోతా ఉంది. ఒరే మొన్న చూసి ఎంత చిన్నపిల్లవాడిగా ఉండవు, ఇప్పుడు పెద్దోడు అయిపోయినావే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం. అంటే దినాలు ఏమైపోతున్నాయంటే దొర్లుతూ ఉన్నాయి. దినము ఎంత ఫాస్ట్ గా వెళ్లిపోతుందో మనకు తెలుసు. అందుకని వయసు మీద పడుతుంది. షుగరు ఇంకా మిగిలినటువంటి కొన్ని జబ్బులు వద్దన్నా కూడా వచ్చి పడుతూ ఉంటాయంటే, అవును, ఇలాంటి జబ్బులు, ఇలాంటి వాటిలో మూలుగుతున్నటువంటి మన బ్రతుకులు అతిశయం అనేటటువంటిది ఎక్కడ దానికి సెట్ అవుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అతిశయం అనేటటువంటిది ఎంత అసలు నిజంగా అవసరమా మనకి? ఈ రోజు ఉంటాం, రేపు ఉండకపోతాం. ఈ రోజు ఉంటాం, రేపు కనపడం. ఎందుకంటే రేపు ఏం సంభవించినో అది నీకు తెలియదు. మరి ఈ రోజు ఎందుకు నువ్వు అతిశయిస్తున్నావు? ఈ రోజు నీదని అతిశయిస్తున్నావా? మరి రేపు సంగతి ఏంటి? రేపు కూడా నాదే అని అనుకుంటావా? కాదు ప్రియమైనటువంటి వారు. ఇలాంటి వయసు ఉన్నటువంటి మనకు ఇలాంటి రోగాలు, ఇలాంటి జబ్బులు, ఇలాంటి అతిశయపడేటటువంటి పరిస్థితులు నిజంగా మనకి ఇలాంటి వాటితో మనకి ఈ అతిశయమైనటువంటి అవసరం అంటే లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. మనకు తెలుసు కదా, పల్లెటూరులో ముసలి వాళ్ళు నడవకపోయినా కూడా నడిచి చిన్నగా అడుగులు వేసుకుంటూ వచ్చి ఓ రచ్చ బండ దగ్గర కూర్చుంటారు. అంటే వాళ్ళకి పొద్దుకోవడం అనే కార్యక్రమం అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వారితో తమ మాట మంది కలిపి పోనీ దేని గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు? ఏమన్నా దేవుని గురించినటువంటి మాటలు, యోహాను పత్రికలో అలా అనలేదు, మత్తయ్య గారు ఇలా రాశారు, దినవృత్తాంతం, వీటిని బట్టి జరుగుతుందా చర్చ? మరి అక్కడ చర్చ దేన్ని బట్టి జరుగుతుందో మనకు తెలుసు, రాజకీయ నాయకుల గురించి చర్చ. నిజానికి ఇది అవసరమా వాళ్ళకి ఆ వయసులో? లేదు. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, శరీరం కూడా మనకి ఏం చేస్తుందని అంటే మనకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. శరీరం మనకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటుంది. జాగ్రత్త, నువ్వు పోతావు అన్నట్టుగా ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ మనకి మన ముందు నిలబెడుతూ ఉంటుంది. కనిపించే కళ్ళు కనపడకుండా పోతాయి, కాబట్టి నువ్వు త్వరగా కలద్దాలు పెట్టుకో అని హెచ్చరిస్తుంది. నడిచే కాళ్ళు, నేను నడవలేకపోతున్నాను కాబట్టి నువ్వు జాగ్రత్తగా నడువు. ఒకప్పుడు పరిగెత్తి ట్రైన్ ఎక్కే దృశ్యాలు మీకు తెలుసా? మీకు అర్థమై ఉంటుంది. పరిగెత్తి బస్సు ఎక్కేటటువంటి దృశ్యాలు మీ జీవితంలో, నా జీవితంలో కూడా. నేను చిన్నప్పుడు ఒక హాస్టల్లో చదువుతున్నప్పుడు ఇక ఆ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ బస్సులు ఎత్తి తెల్లారిందాక ఇంటికి రావాలి. అందుకని ఆ రోజు నేను బస్సు వెనకాల పరిగెస్తూ కొంచెం దూరంలో ఒక 2 అంటే మనిషి ఎగరగలిగి వెనక నిచ్చిన పట్టుకునే అంత స్థాయిలో నేను ఎగిరి అలా పట్టుకున్నప్పుడు దాన్ని ఎవరో చూశారు, నా దూరం నుంచి నన్ను. సరే అలా నిచ్చిన పట్టుకున్నాను, ఎక్కేసినాను. ఆ తర్వాత ఎక్కడో ముందుకెళ్ళి కొంచెం దూరం తర్వాత ఆగిన, ఆ తర్వాత వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చున్నాను. అంతా అయిపోయింది. మళ్ళీ ఊరి నుంచి కూడా 2వ రోజు వచ్చేసాను. అప్పుడు ఒక స్నేహితుడు నాతో గుర్తు చేశాడు. అన్నాడు, బా నువ్వు భలే క్యాచ్ చేసావు ఆ నిచ్చిన అన్నాడు. భలే క్యాచ్ చేసావు నువ్వు. ఎందుకంటే నువ్వు పరిగెత్తుతూ ఇంకా కొంచెం దూరంలో ఉన్నటువంటి బస్సు కూడా స్పీడ్గా వెళ్తా ఉంది, కానీ నువ్వు ఒక జంప్ చేసి దాన్ని అందుకున్నావు చూడు, భలే ఉండింది అసలు ఆ దృశ్యం. నేను చూస్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. నిజమే, ఆ రోజుల్లో అలా పరిగెత్తి ఎక్కడం కూడా అది అవసరమో, లేకపోతే అలా పరిగెత్తడం కూడా గొప్పతనమే కావచ్చు. కానీ ఇప్పుడు అదే బస్సు ముందుకు వెళ్తున్నా కూడా
ఆపితేనే ఎక్కలేనటువంటి పరిస్థితులు. అంటే మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయా? వస్తున్నాయి. మనకు తెలుసు. అప్పుడప్పుడు వాతావరణంలో కలిగేటటువంటి మార్పులకు మీరు సిద్ధపడి అన్ని సర్దుకోవాలనేటటువంటి ఏమంటారు వాటి హెచ్చరికలు మనకు జారీ అవుతుంటాయి. ఆ మధ్య వడగండ్ల వాన వచ్చింది. వర్షాలు రాబోతాయనడానికి సిద్ధపడేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయేమో, సిద్ధపడమని చెప్పేటటువంటి పరిస్థితులు ఉంటాయేమో, కానీ సిద్ధపడతావు, అన్ని సర్దుకుంటావు. ఒకవేళ పంట కోసి ఎదురుగా రోడ్డు మీద ఆరబెట్టినప్పుడు వాటికి కావాల్సినటువంటి పట్టాలు తీసుకొచ్చి ఏమో వర్షాన్ని గురించి హెచ్చరిక చేస్తున్నారు కాబట్టి వర్షం వస్తుందేమో అన్నట్టుగా నువ్వు సిద్ధపడిపోతావా? అవును, సిద్ధపడిపోతావు. మరి మన శరీర విషయంలో జరిగే మార్పులకు సిద్ధపడి ఏమన్నా సర్దుకుంటున్నావా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. సర్దుకునే మనస్సు మనిషిలో ఉంటే నిజంగా దేవుని భయం అనేటటువంటిది ఎప్పుడు కూడా మనిషికి దగ్గరే ఉంటుంది. మనిషి సర్దుకోవడం లేదు కాబట్టే కదా దేవుడు అప్పుడప్పుడు భూమి పలకలను కూడా సర్దుతున్నాడు. మీకు తెలుసో లేదో, నిన్న మొన్న అనుకుంటాను, మయన్మార్ అనేటటువంటి ప్రాంతంలో భూకంపం అనేటటువంటిది దాదాపుగా భూమి కింద 10 అడుగుల్లోకి కూరుకుపోయిందంట. గుండె నొప్పి వస్తే మనిషి ఎలా గుండు పట్టుకొని కూలిపోతాడో ఆ వార్తలు చదివే వాళ్ళు చెప్తున్నారు. గుండె నొప్పి మనిషికి వస్తే మనిషి గుండె అలా పట్టుకొని ఎలా కూలిపోతాడో కిందకి, భూమికి కూడా గుండె నొప్పి వస్తే అలా కూలిపోయింది అంటున్నాడు. భూమికి కూడా గుండె నొప్పి వచ్చిందంట, అలాగే కూర్చునేసిందంట. అంటే దాని అర్థం ఏంటి? 25 అంతస్తుల నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్ అలాగే కూలిపోయింది కిందకి. మీరు కావాలంటే వాట్సాప్ లో మీరు చూసుకోండి, నిన్న మొన్న జరిగినటువంటి కార్యక్రమం. అలా కూలిపోయిందా? దీన్ని బట్టి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఏం లేదండి, దేవుడు పలకలను సర్దుతున్నాడంట. పలకలను భూమి పలకలను సర్దుతున్నాడా? అందుకే భూకంపం నిజంగా మయన్మార్ లో దేవుడు పలకలను ఏం చేస్తున్నాడంటే సర్దుతున్నాడంట. భూమి పలకలు సర్దుకుంటున్నాయంట, పలకలు సర్దుకుంటున్నాయంట అవి. అంతేకాని దేవుడు సర్దాడు, దేవుడు సెట్ చేస్తున్నాడు, నువ్వు సర్దుకోకపోతే ఆయన నీ పోకడ గురించి నీకు దేవుడు ముందుగా హెచ్చరిక చేస్తున్నా కూడా, యేసుక్రీస్తుల వారి యొక్క రాకడకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క గుర్తులు మన మధ్య జరుగుతున్నా కూడా మనుషుడు సర్దుకోవట్లేదు, దాని విషయంలో సిద్ధపడలేదు. అందుకని దేవుడే సర్దుతున్నాడు. ఇది దేవుడు సర్దినటువంటి కార్యక్రమం కాబట్టి మనం సర్దుకోవాలి అనే ఆలోచన ఏమైనా ఉంటుందా అంటే లేదు. పలకలు ఏమన్నాయంట కింద సర్దుకున్నాయంట, పలకలు సర్దుకున్నాయని కాబట్టే భూకంపం వచ్చింది అన్నాడు. రెక్టర్ స్కేల్ మీద దాని యొక్క తీవ్రత 7.7 అంట. అంటే 7 సెకండ్ల నుంచి 7 సెకండ్లు అలా భూమి కనిపిస్తేనే భూమి గుండెపోటు వచ్చేసింది అని అంటున్నాం. ఎంతమంది చనిపోయినారో ఇప్పటి వరకు లెక్కలు తేలేదు, ఇంకా తేల వరకు ఇప్పుడల్లా. ఎందుకంటే ఒక్కొక్క బిల్డింగ్ ని తవ్వుకుంటూ పోవాలి, అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇనప రాడ్లన్నింటినీ తొలగించాలి, ఇవన్నీ చేయాలి. నిజానికి ఆ కట్టిస్తున్నటువంటి దాని యొక్క ఓనర్ మీరు ఆలోచన చేయండి, ఎంత అతిశయపడి ఉంటాడు. ఇక తొందరలోనే నేను ఈ బిల్డింగ్ ని పూర్తి చేస్తాను కాబట్టి ఒక 25 అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగ్ భూమి మీద తన పేరుతో ఉందని ఎంత అతిశయపడి ఉంటాడు ఒకసారి ఆలోచించి, తనకున్నటువంటి సంపదను బట్టి. అందుకనే రేపటి దినాన్ని గురించి నువ్వు అతిశయపడవద్దు. అంటే నువ్వు పగటి కళలు కనబాకు, నేనంటే ఏమనుకున్నావు అన్న లెక్కలో నీ అతిశయం వద్దు. ఎందుకు? మన అతిశయం అనేటటువంటిది అది ఆ రోజు వరకు నీకు ఉపయోగపడుతుందేమో, కానీ తర్వాత కాలాల్లో దాన్ని నువ్వు వదిలేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా కొంతమంది గెలుపును బట్టి ఎలా అతిశయపడతారో మనకు తెలుసు. గెలుపును బట్టి ఎంత అతిశయంగా వాళ్ళు ఉన్నారో మనకు బాగా తెలుసు. ఒకసారి మనం నిర్గమాకాండంలోకి వెళ్ళి 8వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించగలం. నిర్గమాకాండము 8వ అధ్యాయము. అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. నీవు అతిశయింపవచ్చును. నీ కప్పల శేషము ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలను చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే నేను. అదిగో ఫరోను అడుగుతున్నాను అనమాట.
నన్ను గెలిచినట్టుగా నువ్వు అతిశయింపవచ్చును, నన్ను గెలిచినట్టుగా నువ్వు అతిశయింపవచ్చును అన్నాడు. నన్ను గెలిచినట్లుగా అంటే అతిశయం అనేటటువంటిది గెలుపుని బట్టి ఆనందం అనేటటువంటిది నిజంగా మనుషుడు చాలా ఆనందపడతాడన్న సంగతి మనకు తెలుసు. ఆటల్లో ఎవడు ఏదైనా కూడా ఒక దానికి సంబంధించినటువంటి మెడల్ సంపాదించినప్పుడు మనకు తెలుసు కదా, వరల్డ్ కప్. నిజానికి వరల్డ్ కప్ సాధించింది ఈ నెలలో 2 సార్లే అనుకుంటాను మన ఇండియా. 2 సార్లు వరల్డ్ కప్ సాధిస్తేనే ఆ కప్పు నెత్తి మీద పెట్టుకుని ఆ గెలిచినటువంటి వాళ్ళ యొక్క హావభావాలను మీరు ఆ రోజు గమనిస్తే, ఆటల్లో కావచ్చు, చదువుల్లో కావచ్చు, మనం పాడేటటువంటి పాటల్లో కావచ్చు, అందులో గెలిచిన తర్వాత మనం పడేటటువంటి ఆనందం, అందులో చూపించేటటువంటి అతిశయం. క్రికెట్ ఆడేవాళ్ళు చూడండి, వాళ్ళకి ఆ కప్పు ఇచ్చినప్పుడు దేనికైనా ఆ కప్పు నీకు దేనికైనా ఉపయోగపడుతుందా అని అడిగి చూడండి. కప్పు పేరుకేమో కప్పు, దాంట్లో నువ్వు టీ తాగలేవు, నీళ్ళు అంతకంటే తాగలేవు. దాన్ని నెత్తిన మీద ఎత్తుకొని ఊరేగిస్తా తిరుగుతా ఉంటాడు. దేనికయ్యా అదే అమ్ముకోవడానికి వీలవుతుందా? అసలు అమ్ముకోవడానికి కూడా వీలు కాదు. దాన్ని ఎక్కడైనా పెట్టి చూసుకోవాల్సిందే తప్ప దానివల్ల నీకు ఏ ప్రయోజనం లేదు. ఇక్కడ కప్పు కన్నా విలువైనటువంటి వాడు నువ్వు ఏం గెలిచావని ఈ యొక్క అతిశయం ఆలోచించేయండి. ప్రపంచం మొత్తం మీద నువ్వే వరల్డ్ కప్ సంపాదిస్తే నువ్వు గ్రేటా? అసలు గెలిచినట్ట? ఒకవేళ గెలవడం అనేటటువంటి కార్యక్రమం అంటే తన జీవితంలో దేన్ని ఓడిపోకుండా గెలుస్తూ రావాలి. ఈ రోజు నువ్వు గెలుస్తావు, రేపు ఇంకొకడు గెలుస్తాడు. కాబట్టి గెలుపు అనేటటువంటిది కూడా ఒక విషయంలో అది కంటిన్యూ కాదు అన్న సంగతి మనకు అర్థమైపోతుంది. ఈరోజు పాటలు పాడడానికి నీకు మొదటి ప్రైజ్ రావచ్చేమో, మంచి వాల్యుబుల్ బంగారు పథకం నీకు ఇవ్వచ్చేమో, కానీ తర్వాత రోజుల్లో ఇంకొకటికి వెళ్ళిపోతుంది అది. నేను స్కూల్లో గేమ్స్ ఆడేటప్పుడు మా స్కూల్కి ఛాంపియన్షిప్ వచ్చింది. ఛాంపియన్షిప్ మా స్కూల్కి రావడానికి అందులో నేను కూడా ఒక దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఇప్పటికీ ఆ సర్టిఫికేట్ నా దగ్గర ఉంది. నెంబర్ 1 ప్లేస్ లో ప్రైజ్ సంపాదించాం. నాతో పాటు ఆడినటువంటి వాళ్ళ అందరికీ కలిపి ఛాంపియన్షిప్ గోస్ టు పలానా గవర్నమెంట్ స్కూల్ పలానా ఊరు అని చెప్పి మాకు ఒక షీల్డ్ ఇచ్చారు, పెద్దది. పోనీ ఆ షీల్డ్ ఎత్తుకొచ్చి ఇంట్లో పెట్టుకుందామా అంటే అది కుదరదంట. ఏంటి, ఎందుకు కుదరదు అని అంటే, ఈ సంవత్సరం నీదే, అది ఇంకో సంవత్సరం ఇంకొక స్కూల్ వాళ్ళకి వెళ్ళిపోద్దంట. మళ్ళీ దాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టేసేయాలంట. ఆ క్రీడా వాతావరణానికి సంబంధించి గ్రౌండ్ లో ఇచ్చేసేయాలంట దాన్ని. నెక్స్ట్ దాన్ని ఇచ్చేసిన తర్వాత నువ్వు కూడా మళ్ళీ దాన్ని గెలుచుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీ స్కూల్ వాళ్ళు కూడా మళ్ళీ అన్నింటిలో రాణిస్తే ఆ కప్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మీద అవుతుంది అన్నారు. పోనీ అలా వీలు అవుతుందా? అలా వీలు కాదు. కాబట్టి ఈ రోజు మనం గెలుచుకోవచ్చు, కానీ రేపు గెలుచుకునేది వాడు వేరే వాడు అయి ఉంటాడు. ఇది గెలవడం ఓటముల్లో ఉన్నటువంటి విషయాన్ని బట్టి ఏదో ఒక్కసారి ఒక జీవితంలో ఒక్కసారి గెలిచినందుకే ఇంత అతిశయపడిపోతే అసలు గెలవడం అంటే దేని గెలవాలో తెలుసా? ఎవరు గెలవలేనటువంటి దాన్ని గెలిచి అప్పుడు అతిశయపడాలి. ఇంతకీ లోకంలో ఎవరు గెలవలేనటువంటిది ఏదైనా ఉందా అంటే మరణాన్ని ఇంతవరకు ఎవరు గెలవలేదు. తెలుసా మీకు? మరణాన్ని ఇంతవరకు ఎవరు గెలవలేదు. అలాంటి గెలవనటువంటి దాన్ని నువ్వు గెలిచి చూపించు, మరణాన్ని గెలిచి చూపించు, అప్పుడు నువ్వు అతిశయపడదు. కానీ మనకు తెలుసు కదా, మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు మాత్రమే మరణాన్ని గెలిచి చూపించినటువంటి ఆయనగా మనకు కనిపించింది. మన చావును మనం గెలవగలమా? అసలు నిజంగా గెలుపు అంటే దాన్ని గెలిచి చూడు, దాన్ని గెలిచి చూడు. అలా చేసింది మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు మాత్రమే. గెలుపు అంటే అలా గెలవాలి ప్రియమైనటువంటి వాళ్ళ. కప్పు గొప్పది కాదు. కప్పు గొప్పదని నువ్వు నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నావు, కానీ దానికన్నా గొప్పవాడు నువ్వు ప్రేమటువంటి వాళ్ళు. ఆ కప్పు దేనికి పనికిరాదు అన్న సంగతి మనకు తెలుసు. అందుకని లోకంలో దేనిని బట్టి మనుషుడు అతిశయపడుతున్నాడో అసలు అతిశయపడాల్సినటువంటి విధానం ఏదో అన్న సంగతిని గురించి కూడా దేవుడు మనకి చాలా స్పష్టంగా మన కొరకు రాయించాడు. అందుకని మనం జీవిస్తున్నటువంటి ఈ క్రైస్తవ జీవన విధానం అనేటటువంటిది 100% ఇది ఆత్మీయ జీవనానికి సంబంధించింది. కాబట్టే కదా మనం లేట్ అయినా కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నాం. నిజానికి లేటుగా రాకూడదు, లేట్ అయినా కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నాం అని అంటే
మన ఆత్మీయతను మనం ఏం చేసుకున్నామంటే దినదినం అభివృద్ధి చేసుకోవడానికే ఇక్కడికి వచ్చి కొన్ని సంగతులన్నా వినగలిగేటటువంటి భాగ్యులకు మనం వస్తున్నాం. కుర్చీలు ఖాళీ ఉన్నాయి, మిగతా వాళ్ళు ఎట్టపోయారంటే ఆత్మీయ జీవితానికి అవసరం లేనటువంటి జీవితాలు గడిపేటటువంటి వాళ్ళు మనతో కలవలేకపోవచ్చు. ఈ జీవితానికి సంబంధించి వారికి అవసరం కూడా లేకపోవచ్చు. బట్ ఇక్కడ కూర్చున్న కొద్ది మందిలోనైనా మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎలాగైనా ఆత్మీయ జీవితానికి సంబంధించి కొన్ని విషయాలైనా మనం నేర్చుకుంటే మన ఆత్మీయ జీవితం ఎంతో మెరుగుపడుతుంది, అభివృద్ధిని సాధిస్తామనేటటువంటి ఆలోచనతోనే మనం ఇక్కడికి వచ్చి కూర్చోం. అంత మాత్రమే కాదు, ఇంకా దైవ కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ఉన్నాం. కాబట్టి అసలు దేనిని బట్టి మనుషుడు అతిశయపడాలో, దేని బట్టి అతిశయపడుతున్నాడో అన్న సంగతిని గురించి ప్రవక్త అయినటువంటి యెరెమీయా గారు మాట్లాడుతూ రాసినటువంటి మాట చూడండి. 9వ అధ్యాయం యెరెమీయా గ్రంథము 23వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యెరెమీయా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అంటే దేవుడే మాట్లాడుతున్నాడని ప్రవక్త దేవుని మాటల గురించి మనకు తెలియజేస్తున్నాడు. ప్రవక్త అయినటువంటి యెరెమీయా గారు ఈ రకంగా దేవుని మాటలు చెప్తున్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏం సెలవిస్తున్నాడు? జ్ఞాని తన జ్ఞానం బట్టి, అదిగో జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌర్యమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు అన్నాడు. ముగ్గురు గురించి మాట్లాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అన్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. మనకు తెలుసు కదా బైబిల్లో జ్ఞాని ఎవరు? జ్ఞాని అయిన సొలొమోను అన్న పదం మనకు తెలుస్తుంది. నిజంగా తనకున్నటువంటి సొలొమోను గారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి చాలా దేవుడే ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఈ తరంలో కాదు కదా, తర్వాత అంటే యేసు ప్రభువు వారు వచ్చేంత వరకు నువ్వే ఆ స్థానాన్ని నీకు నువ్వే కూడా రికార్డు బ్రేక్ చేసుకోలేవు అన్నట్టుగా జ్ఞానాన్ని ఇచ్చారా? యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు మాత్రమే ఆ జ్ఞానిని గురించి సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్న పదం వాడు. అంటే అప్పటి వరకు ఆయనకున్నటువంటి రికార్డు యేసు ప్రభువు వారు రాకతే ఏమైపోయింది? బ్రేక్ అయిపోయింది. అలాంటి జ్ఞాని ఒకవేళ, అందుకనే జ్ఞాని తన జ్ఞానమును బట్టి అన్నాడే, తన జ్ఞానమును బట్టి ఏం చేయకూడదు? అతిశయపడ్డాడు. ఎవరు? సొలొమోను కొరగాడు తన జ్ఞానమును బట్టి అతిశయపడ్డా? అతిశయపడబట్టే కదా చివరికి భార్యల మాటలు విని ఎటువైపు వెళ్ళిపోయాడో మనకు తెలుసు. అన్ని దేవతల వైపు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఒక జ్ఞానికి ఏర్పడిందంటే మీరు ఆలోచన చేయండి. ఒక జ్ఞానికి ఏర్పడిందంటే మీరు ఆలోచన చేయండి. అంటే తన జ్ఞానాన్ని బట్టి అతడు ఏం చేస్తుంటాడు తన జీవితం అంటే అతిశయపడి ఉంటాడు. మనకు తెలుసు కదా, దానియేలు గారు కూడా తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మర్మములను తెలియజెప్పే దేవుడు అన్న పదం వాడుతున్నాడు. రాజు కన్నటువంటి కళ చెప్పాలంట, కళ భావం కూడా చెప్పాలంట. ఇది ఎక్కడ సాధ్యమవుతుంది? ఇది లోకంలో ఎవడు చెప్పడు అనేటప్పుడు దానియేలు గారు ఎంటర్ అవుతున్నట్టుగా మనకు తెలుసు. నిజానికి దానియేలు చెప్తాడు తనకున్న జ్ఞానాన్ని బట్టి. దానియేలు తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి చెప్పలేదు అన్నాడు. ఈ జ్ఞానం ఎవరిదని నేను చెప్తానంటే దేవునిది అన్నాడు. మర్మాలను రహస్యాలను తెలియజెప్పేటటువంటి సత్తా ఎవరికి ఉందంటే దానియేలుకు లేదు. దానియేలనే నాకు లేదు, దానియేలనే నేను సేవించుతున్నటువంటి దేవునికే ఇలాంటి జ్ఞానం ఉంది అన్నాడు. ఇలాంటి జ్ఞానం ఉంది. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకున్నటువంటి జ్ఞానం ఏ పాటితో ఒకసారి మీరు ఆలోచన చేయండి. చిన్న జ్ఞానం కదా, జీవితమే చిన్నది. అందులో మనకున్నటువంటి జ్ఞానం ఎంత, మనకున్నటువంటి ఆ తెలివితేటలు ఎంతవరకు ఉపయోగపడతాయి ఆ తెలివితేటలు? ఆ మధ్య ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. ఆ డాక్టర్ సైకియాట్రిస్ట్. సార్, మీరు సైకియాట్రీ పేషెంట్లకి అది ఒక జబ్బు కాదు. ఒకవేళ జ్వరం వస్తే చేయి పెడితే ఒంటికి వేడిగా తగులుతుంది. ఒకవేళ కన్ను ఏదైనా ప్రాబ్లం వస్తే ఏదో మైక్రోస్కోప్ లో పెట్టి కన్ను నీకు ఇది ప్రాబ్లం అని చెప్తారు. ఒకవేళ ఆపరేషన్ అంటే ఏదో కోసి తీసి చూపిస్తారు. మరి మీరు సైకియాట్రీ ప్రాబ్లంకి మీరు ఎలా ఇస్తారు ట్రీట్మెంట్? అది ఏమన్నా శరీరానికి సంబంధించినటువంటి రుగ్మత లేకపోతే ఏదైనా దృశ్యమైనటువంటి ఆర్గాన్స్ మీరు చూసి చేయగలిగినటువంటి ట్రీట్మెంట్ అది అని అన్నప్పుడు డాక్టర్ కూడా నిజమే ఆశీర్వాదం నువ్వు చెప్పేది. మైండ్ గేమ్ అనమాట. అది మైండ్ గేమ్.
మీరు ఆలోచనలకి ఎలా ఇస్తారు సార్ ట్రీట్మెంట్ అని అడిగాను నేను. ఆలోచనలకి ఎలా ఇస్తారు ట్రీట్మెంట్? నిజానికి ఆ సైకియాట్రిస్ట్ డాక్టర్ చెప్పినటువంటి మాటలు దానికి కూడా మేము మందులు కనిపెట్టాము అన్నాడు ఆయన. అంటే ఆయన కాదు, శాస్త్రవేత్తలుగా ఆ ఆలోచనలకు కూడా ట్రీట్మెంట్ వాళ్ళు మందులు కనిపెట్టారంట. అంటే ప్రపంచం మొత్తం మీద 5 రకాల మందులు మాత్రమే ఉంటాయి, ఆలోచనలు మార్చారు. అంటే మీరు ఏం చేస్తారు సార్, మత్తు మంది ఇచ్చి నిద్రపోచేస్తారు, నిద్రలో ఆడికి ఏ ఆలోచనలు రావు కదా. అలా కాదు, అలా మాకు స్కిజోఫీనియా కొన్ని జబ్బుల పేర్లు చెప్పాడు. స్కిజోఫీనియా కూడా మా దగ్గర మాత్రలు ఉన్నాయి అన్నాడు. అంటే లేదు ఉన్నట్టుగా ఒక మనుషుడు భ్రమించి మాట్లాడుతూ ఉంటాడు, ఎవరెవరితోనో మాట్లాడుతుంటాడు, ఆడికి ముందు ఎవడు ఉండడు. నేను అడిగాను సార్, మా ఆఫీస్ ముందు ఒక పిచ్చతను సింపుల్ జుట్లు వేసుకొని తిరుగుతూ ఉంటాడు, ఎన్నో తిడతా ఉంటాడు, నన్ను కూడా తిట్టాడు ఒకసారి, అయినా నేను ఎందుకు ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోయినా అంటే, అవును వాళ్ళకి ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు అన్నాడు. మరి అలాంటి వాళ్ళు కూడా ట్రీట్మెంట్, అవును ట్రీట్మెంట్ ఉంది, కానీ వాళ్ళంటూ ఎవరైనా ఒకరు తీసుకొచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ ఇప్పిస్తే అది కొద్దిగా నయం చేసే పరిస్థితి ఉంది అన్న. మీరు అంటే ఆలోచనలు కూడా ట్రీట్మెంట్ ఉంటుందా? ఆ ఆలోచనలు కూడా ట్రీట్మెంట్ ఉంటుందా? జ్వరానికి సరే డోలో 650, మరొక దానికి యాంటీబయాటిక్, ఇలాంటి మాత్రలు మనం వాడుతూ ఉంటాం. బట్ ఆలోచనలు కూడా ట్రీట్మెంట్ ఎందుకు? నాకు తెలిసినటువంటి బైబిల్ జ్ఞానంలో ఆలోచనలను మార్చగలిగేటటువంటిది మాత్రలు కాదన్న సంగతి నాకు తెలుసు. ఎందుకు? దేవుని వాక్యము ఎక్కడికి వెళ్ళిపోయి పనిచేస్తుందంట? ప్రాణమును మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను అంటున్నాడు. చూసిరా, నీ హృదయంలో ఉన్నటువంటి తలంపులకు కూడా ఏం చేస్తుందంట? ట్రీట్మెంట్. ఆ దేవుడు చూసుకోవాలా అంటాడేమో అనుకున్నాను, కానీ ఒక సైకియాట్రిస్ట్ దగ్గర నుంచి ఆ మాటలు రాలేదు. దేవుడే ఆలోచనలు మారుస్తాడా? మనకు తెలిసిన జ్ఞానం అది. నిజానికి వాళ్ళు ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్, వాళ్ళు చదువుకున్నటువంటి దాని ప్రకారం ఒకవేళ అది రైట్ ఏమో కానీ దేవుని యొక్క ఆలోచనలు, వాక్యాన్ని, హృదయం యొక్క తలంపులు అన్న పదం వాడుతున్నారు. తలంపులు అంటే ఆలోచనలే. వాటిని మార్చగలిగేటటువంటి సత్తా ఎక్కడ ఉందని అంటే దైవికమైనటువంటి జ్ఞానంలో ఉంది. కాబట్టి నువ్వు అనుకోవచ్చు నువ్వు జ్ఞానివే అని. ఒకవేళ నువ్వు అనుకుంటే నీ జ్ఞానాన్ని బట్టి జాగ్రత్త. నీ జ్ఞానాన్ని బట్టి నువ్వేం చేయకూడదు, నువ్వు అతిశయపడబాకు. నీ జ్ఞానం ఎంతసేపు ఉంటుంది? తలకి గట్టిగా దెబ్బ తగిలినంత వరకే ఉంటుంది, అంతేనా? ఒకవేళ నువ్వు జ్ఞానివే అనుకున్నావు అనుకో, ఎన్నో గోల్డ్ మెడల్ సంపాదించు ఉండొచ్చేమో నీ చదువులో. బాత్రూంలో జారి పడి ఆ కుళాయి మీద కానీ మన తల కానీ పడితే అప్పుడు వరకు జ్ఞానం ఎలాగుంటది, ఆ తర్వాత ఎలా ఉంటుంది ఒకసారి నువ్వు లెక్కేసుకో. అంటే నువ్వు జ్ఞానివే, కానీ తలకి దెబ్బ తగిలినంత వరకు జ్ఞానం. తగిలిన తర్వాత అసలు నువ్వెవరు పోదో నీకే తెలియదు, మనం ఎవరో మనకే తెలియదు. మనల్ని ఎవరు తీసుకెళ్లి బెడ్ మీద బండేస్తున్నారు, ఎవరు తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశారో మనకు తెలియదు, అసలు తెలియదు ప్రియమైన. కాబట్టి దేవుడు చెప్తాడు, నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయపడబాకు, జాగ్రత్త. ఒకవేళ నువ్వు సూర్యుడివి వీరుడివి అని అనుకుంటే నీ శూరత్వాన్ని బట్టి కూడా అదే చెప్తున్నాడా? నీ శౌర్యం, సూర్యుడు తన శౌర్యమును బట్టి అన్నాడు. సూర్యుడు తన శౌర్యమును బట్టి ఏం చేయకూడదంట? అతిశయింపకూడదు. సూర్యుడు అంటే యుద్ధంలో చక్కటి ప్రావీణ్యతను కలిగినటువంటి వాడు. 100 మందిని డైలాగ్ ఏదో ఉంది కదా మనకి, ఒక్కొక్కరిని కాదు 100 మందిని ఒకేసారి పంపించు, 100 మందిని కూడా నేనేం చేస్తాను. సూర్యుడు నువ్వు కాదంటలేదు, నీ శౌర్యమును బట్టి నువ్వు ఏం చేయకూడదంట? అతిశయపడబాకు. నీ శౌర్యమును బట్టి నువ్వు అతిశయపడబాకు. ఎవరన్నా ఉన్నారా శౌర్యాన్ని బట్టి అతిశయపడినటువంటి వాడు గ్రంథంలో? నలభై రోజులు ఛాలెంజింగ్ అండి, అదే కదా. దేన్ని బట్టి అతడు 40 రోజులు ఆడ వాకింగ్ చేస్తా, మార్నింగ్ ఒక వాకింగ్, ఈవినింగ్ ఒక వాకింగ్, ఇక్కడి నుంచి ఆడ దాకా దేన్ని బట్టి తిప్పుతా. ఆడి ముందు ఒక 4 డాలు పట్టుకొని వాడు ఈటిని పట్టుకొని ఒక 4 ఆడి ముందు పోతా, ఆడొక ఇటుపక్క ఒక రన్, ఇటుపక్క ఒక వాకింగ్, ఇటుపక్క ఒక ఆడి నుంచి ఎడదాకా. ఎవడు లేడా అన్నాడు. ఎన్ని రోజులు? దేన్ని బట్టి అనుకున్నావు? శౌర్యమును బట్టి అన్నాడు. చూసావా? శౌర్యమును బట్టి నువ్వేం చేయకూడదు? అతిశయపడబాకు. కండలు ఇట్లా బిగబట్టి కొట్టాను అంటారా? అలా అంటుంటారు. నిజమే, ఏమైపోతాడు తర్వాత అర్థం కాదు.
ఆ మధ్య బాడీ బిల్డింగ్స్ ఏమంటారు, బాడీ బిల్డర్స్ పోటీలు జరుగుతున్నాయి. బాడీ బిల్డర్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఒళ్ళంతా నూనె పూసుకుంటారు అనుకుంటారు. అదంతేనా? నూనె పూసుకుంటారు. ఎందుకంటే తల లైటింగ్ మెరవాలన్నమాట బాడీ. కలర్ కూడా పూస్తారా? రైట్. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ బాడీ బిల్డర్స్ ని ఫస్ట్ ప్రైజ్ కొట్టడానికి అనేక మంది బాగా మంచి ఆహారం అన్ని తీసుకుని ఆ బాడీ బిల్డర్ ఆడికి వచ్చి బట్టలన్నీ ఇప్పేసి ఒక చిన్న డ్రాయర్ వేసుకుని అక్కడికి వచ్చి ఒళ్ళంతా బిగబట్టి అలా ఇచ్చి పోజులు ఇస్తా అలా చేయాలి. అంతా ఇచ్చేసినాడు, ప్రైజ్ గెలుచుకున్నాడు. ఊరికి పోయేటప్పుడు ఆ రైలుకు జారి రైలు కింద పడిపోయినాడు. ఏ రైలు అయితే ఎక్కి తన ఊరికి పోవాలనుకుంటున్నాడు ఆ జారి అదే రైలు కింద పడిపోయినాడు. ఏమైపోయింది? బాడీ ముక్కలైంది. అప్పటి వరకు బాడీ బిల్డరా? అవును, బాడీ బిల్డర్. ఇట్ట బిగపెట్టినాడంటే పొంగతుంది ఇలాగనే. కానీ చక్రాల కింద ఏమైపోయింది బాడీ. అందుకే సూర్యుడా, నీ శౌర్యం బట్టి నువ్వేం చేయవద్దు అన్నాడు. నువ్వు అతిశయపడబాకు. గొల్లియాతుని గురించి మనకు తెలుసు కదా. 40 దినాలు ఆడు ఏం చేస్తున్నాడు? అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. ఎవడు లేడా అన్నాడు. 6 అడుగులు ఆజానుబాహుడు సౌలు దేవుడి చేత ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి అయినటువంటి సౌలు కూడా ఏమైపోయినాడు తెలుసా? దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడు కదా సమూయేలు గారి చేత సౌలు. మరి అలాంటి సౌలు కూడా గుడారంలో ఏం చేస్తున్నాడు? వాడు వచ్చాడు మళ్ళా అన్నాడు. అంటే లోపల కూర్చొని ఆడు వచ్చారా? ఆయా వచ్చాడు. ఇటు పోయాడా? ఇటు పోయాడు. మళ్ళా వాడు ఇటు వచ్చేటప్పుడు చెప్పు నేను లోపలికి వెళ్తా అన్నట్టుగా ఉందన్నమాట ఆయన పరిస్థితి. మరి సైనికులంతా ఏం చేస్తారు? వాళ్ళ డేరాలో వండుకొని తింటా ఉన్నారు. అంతేకాని వాడితో పోయి పోరాడదామన్న ఆలోచన ఒక్కళ్ళలోనే ఉందా? అస్సలు లేదు. ఎందుకు? సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి వాడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క 40 దినాలు ఎంత ఛాలెంజ్ విసురుంటాడో మీరు ఆలోచన చేయండి. మొదటి రోజు అంటే ఓకే, రెండో రోజు అంటే ఓకే, 10 రోజుల తర్వాత కూడా ఎవడు తిరగబడ్డానికి ఇష్టపడలేదా ఇశ్రాయేల్లో? లేదు. 40 దినాలు అయిపోయింది. అతనితో మనం యుద్ధం చేయలేము, మనం దాసోహం అయిపోదాం అన్న టైంలోనే ఎవరు వచ్చారు? పోనీ యుద్ధ శూరుడా? అలా అనుకున్నాం. మనం ఇలా చదువుకున్నామే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మొదటి అధ్యాయం. ఎవరు నిన్నుకున్నాడంటే దేవుడు 27వ వచనం. దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు, అదిగో జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని, లోకంలో ఉండే వెళ్లివారు. జ్ఞానుడు అనబడినటువంటి వాడు. ఎందుకు జ్ఞాని? నువ్వు జ్ఞానాన్ని బట్టి అతిశయపడబాకరే. నీ జ్ఞానాన్ని తలగొట్టేవాడిని నేను ఎక్కడి నుంచి తీసుకొస్తానంటాను తెలుసా? వెర్రివాడిని తీసుకొచ్చి నిలబెడతావు. వెర్రివాడిని తీసుకొచ్చి నిలబెడితే ఆ జ్ఞాని వేస్ట్ అయిపోతాడా? అవును, దేవుడు చేసే మ్యాజిక్ అలా ఉంటుంది ప్రియమైనటువంటి వారు. లోకంలో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని, అదిగో బలవంతుడైన గొల్లియాతును, అదేనా, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇక్కడ బలవంతుడు ఎవడు లోకంలో? గొల్లియాతు. బలహీనుడు ఎవడు లోకంలో? దావీదు. నిజంగా గొల్లియాతు అంటున్నాడు, నేను యుద్ధం చేయని వీడితో అంటా వెళ్ళిపోతున్నాడా అన్నాడా లేదా? ఎవరిని చూసి? పోనీ దావీదు చేతిలో కత్తి ఉందా అంటే కత్తి కూడా లేదు. ఒడిశాల ఉంది, సైడ్ లో 2-4 రాళ్ళు ఏర్పడుకుని తీత్తో ఒకటి పెట్టుకుని నేను అసలు యుద్ధం చేయను అంతనా? యుద్ధం చేయాలంటే నాకు ఒక లెవెల్ ఉండాలి. నేను యుద్ధం చేయని వీడిదని వెళ్ళిపోయినా బతికుండేవాడు పాపం. కుక్క పిల్లలు పంపించినట్టు పంపిస్తాను. నేను ఎవరినే అన్నాడు? నా శౌర్యం ఏంటి? నా యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఎక్కడి నుంచి? వాడు నిజంగా గొల్లియాతుని గురించి మనం ఆలోచన చేస్తే బాల్యం నుండి అతడు యుద్ధాభ్యాసం నేర్చిన వాడు. బాల్యం నుండి యుద్ధాభ్యాసం నేర్చిన వాడు గొల్లియాతు. అలాంటి వాడితో ఇప్పుడు బాల్యం నుండి గొర్రెలు కాసుకునేవాడిని వచ్చి నిలబెట్టినాడు దేవుడు. ఇప్పుడు అర్థమవుతుందా?
బాలుడిని గొర్రెలు కాసుకున్నవాడు నిలబెట్టేశాడు. ఒకే ఒక్క రాయంతో ఫస్ట్ అటెంప్ట్ లోనే ఏమైపోవాలా? పడిపోవాలంతే. అందుకనే చెప్తున్నాడు, నువ్వు బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, ఆ ఎన్నికైన వారిని వ్యర్థము చేయడానికి, లోకంలో నీచులైనటువంటి వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త. దావీదు చేతిలో ఒకే ఒక రాయితో మరణించేసినాడు. దేన్ని బట్టి నీ అతిశయం ఒక్కసారి ఆలోచన చేయి. నీ అందాన్ని బట్టి అతిశయపడుతున్నావేమో. అందమంతయు ఏమంట వాడిపోతుంది కదా, అది మోసకరం కదా. ఉదయం కనిపిస్తుంది అంట పువ్వు, సాయంత్రానికి ఏమైపోద్దంట. మరి దేన్ని బట్టి అతిశయం ఇస్తున్నావు నువ్వు అర్థం కావట్లేదు. దేన్ని బట్టి నీ అతిశయం ఒక్కసారి ఆలోచించే. మరణించిన తర్వాత బట్టలు కూడా ఉండేవరే బాడీ మీద వండేస్తారా? వండేవారు. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు మనకి? ఈ అతిశయం అనేటటువంటిది ఎందుకు మనకు తెలుసు కదా. గెహాజీ నైబాన్ అనేటటువంటి వాడు నిజంగా వచ్చి ఎన్నో బహుమతులు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఎలీషాకు. ఆయన ఎలీషా ఒక్కదాన్ని కూడా తీసుకోవాల. నువ్వు వద్దులే బాబు, మునిగేసి ఆ దాన్ని వెళ్ళిపోయానంటే పాపం వెళ్ళిపోయేవాడే. సరే ఎందుకు మళ్ళా దైవ సేవకునికి ఏదైనా ఇచ్చిపోతే బాగుంటుందని వెనక్కి వచ్చిన తర్వాత గెహాజీ డిస్కషన్ అంతా వింటా ఉన్నాడు. ఈయన పాపం బలవంతం చేస్తున్నాడు ఇవ్వడానికి. బలవంతంగా వద్దని చెప్తున్నాడు ఎలీషా గారు. కాబట్టి ఇక కుదరలేని వెళ్ళిపోతున్నప్పుడు గెహాజీ వెంట పరిగెత్తాడు. ఆ రథం వెంట పరిగెత్తాడు. ఏదో మళ్ళీ ఎలీషా గారికి ఏదైనా అవసరం వచ్చిందని రథం ఆపి రథం దిగి ఎదుర్కొన్నాడు పాపం గెహాజీని. నైమాన్ ఏం కావాలి, ఎందుకు అంత ఆరాటపడుతున్నారు? లేదు మీరు ఎట్టబోయారు, లేదో ఒక ఇద్దరు వచ్చేసినారు, బట్టలు కావాలంట, వాళ్ళకి కొంచెం ఆహారం కావాలంట. ఇవన్నీ అడిగినప్పుడు నిజంగా కూలోళ్ళని పంపించేసి ఎత్తుకుపోయాడు. వాడు దించేసి రండి స్వామి అని చెప్పేసి అలా పంపించేసినాడు. ఆ తర్వాత మనకు తెలుసు గెహాజీ జీవితంలో బట్టలు అయితే వచ్చాయి, సంపద అయితే వచ్చింది. కానీ ఆ బట్టలు వేసుకోవడానికి అవసరమైన ఆరోగ్యకరమైన దేహం ఉందా? కుష్ఠరోగం వేసుకోవడానికి శరీరం అయితే నిజంగా బాగాలేదు. ప్రేమ కారణం ఏంటంటే కుష్ఠరోగం అనేటటువంటిది వచ్చేసింది. మనకు తెలుసు కదా. కుష్ఠరోగం శరీరానికి సంబంధించినటువంటి ఆ యొక్క జబ్బులు వచ్చినప్పుడు కూడా యోగు గారు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు ఏంటంటే బట్టలు వేసుకోకూడదయా, దానికి కింద కూర్చోకూడదు అంటే దానికి కింద కూర్చున్నా కూడా ఈ తపన తీరదు. అందుకని బూడిదలో కూర్చోవాలి, బూడిద పూసుకోవాలి, చీల పెంగు తీసుకొని గీక్కోవాలి. కాబట్టి బట్టలుండి ఏం లాభం? నీ శరీరాన్ని కప్పడానికి అవి అవసరం లేదు. అసలు ఉన్నా కూడా చేసుకోవు. ఇప్పుడు గెహాజీ పరిస్థితి అలాగైంది. నాకు తెలుసు కదా. యోధాయస్కర్ అయితే అన్యాయంగా యేసుప్రభుల వారిని తీసుకెళ్లి అప్పగించినాడా? 30 వెండి నాణ్యాలు. 30 వెండి నాణ్యాలు అయితే ఉన్నాయి. కానీ యోధాయస్కర్ అయితే మాత్రం లేదు. 30 వెండి నాణ్యాలు ఉన్నాయి, తీసుకొచ్చేసినాడు, పారేసినాడు. లేవు, ఊరు పెట్టుకున్నాడు, అయిపోయింది. 30 వెండి నాణ్యాలు అలాగనే ఉన్నాయి, కానీ యోధా లేదు. మనకు తెలుసు కదా. అననీయ సప్పిరాల యొక్క జీవితం గురించి కూడా మనం ఆలోచించి, వారు ఏకమై పొలం అమ్మారా? దాచుకున్నది ఇక్కడే పెట్టు, ఈ అల్మార్ కింద పెట్టు. మనకు తెలుసు కదా. డబ్బులు ఎక్కడ దాచి? చీరల కింద. ఆడవాళ్ళు బీరువా అన్నా కూడా బీరువాలో చిన్నలు ఉన్నా దాంట్లో బెటరు. చీరల కింద, ఇంకా చెప్పాలంటే అరమార్లో కాగితాల కింద, ఇంకా చెప్పాలంటే మసాలా డబ్బాల్లో, అంతేనా, బియ్యం డబ్బాలు, వీటన్నిటిలో డబ్బులు దాచిపెట్టేస్తారు వీళ్ళు. అలా అననీయ సప్పిరాలు కూడా సగం అమ్ముకున్నారు, సగం దాచిపెట్టుకున్నారు, సగం తీసుకెళ్లి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి. కాబట్టి నేను భర్తగా ముందు వెళ్తాను, నువ్వు నా వెనకాల వచ్చేసి అక్కడే అని చెప్పు, ఎక్కడ అమ్మింది ఎంతకే అని చెప్పు, దాచిపెట్టిన సంగతి మాత్రం చెప్పాక అని అన్నారు. నిజంగా ఆడికి వెళ్లేటప్పటికి అననీయ మొట్టమొదటిగా ఆయన చనిపోయినాడు. చనిపోయిన సంగతి భార్య కన్నా చెప్పాలి కదా. వాళ్ళు చెప్పలా. యవనస్తులు తీసుకెళ్లి పూడ్చిపెట్టేసి మా ఆయన ఇంకా వెనకాల వచ్చింది. ఆయన ఇంతకే అమ్మారా అని అడిగినప్పుడు ఇంతకే అనేది, అదే దాచిన డబ్బుల సంగతి చెప్పలేదా? చెప్పలా. ఈయన కూడా చెప్పలా. ఇప్పుడు ఆమె కూడా అక్కడికక్కడికి ఏమైపోయింది? ఇప్పుడు బాగా ఆలోచింది. డబ్బు మిగిలింది, దాచుకున్న చోటే డబ్బు అలాగనే ఉంది, కానీ వీళ్ళు లేరు. అందుకని ప్రియమైనటువంటి దేన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచించి. నిజంగా దేవుని యొక్క మార్గంలో డబ్బు సంపాదించుకోవాలనుకునేటటువంటి వాడు నిజంగా ఇందులో మనతో అయితే కూర్చోలేడు. వచ్చి
ఇది దైవభక్తి గొప్ప లాభ సాధనమైనటువంటి వ్యాపారమే అని ఒకవేళ మనం అనుకుంటే ఇక్కడికి వచ్చి చాలా డబ్బు సంపాదించుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చి పోగొట్టుకోవడం తప్పితే సంపాదించుకునేది ఏమి లేదు, మనకు తెలుసు కదా. ఎందుకంటే డబ్బు సంపాదించుకునేటటువంటి వాడు మనతో కలిసి ఉండలేడు. అందుకని ఈ లోకంలో ఎన్నో వాటిని బట్టి మనం అతిశయపడుతూ ఉన్నాం. కానీ మన జీవితం తెలుసు, మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితం అన్న సంగతి మనకు తెలుసు. మరి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో అతిశయమైనటువంటి అవసరమా అన్న ప్రశ్న మనం వేసుకున్నప్పుడు నిజంగా ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి అతిశయం చాలా అవసరం. ప్రేమటువంటి వాళ్ళరా, దేన్ని బట్టి అతిశయం? లోకంలో ఉన్న సంపదను బట్టి కాదు, లోకంలో నీకున్న అందాన్ని బట్టి కాదు, లోకంలో నీకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి కాదు అతిశయము. మరి దేన్ని బట్టి అతిశయం అవసరము? మళ్ళా ఎర్మియా గ్రంథంలోకి వెళ్ళి 9వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఆలోచించగలిగి 24వ వచనాన్ని మనం ఆలోచించగలిగి అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా, అదిగో అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా అన్నాడు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు దేన్ని బట్టి ఆనందిస్తున్నాడంట? దేనిని బట్టి ఆనందపడుతున్నాడు దేవుడు అంటే, ఎవడైతే దేవుడైన నన్ను అదేనా అతిశయించువాడు దేని భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములను జరిగించుతున్న యెహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అన్నాడు. నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే. భూమి మీద కృప చూపించేటటువంటి దేవుడు గురించి చిన్న కార్యక్రమాన్ని చేసి నువ్వు కాలు రగరేసుకొని తిరుగు, నిన్ను బట్టి దేవుడు కూడా ఏం చేస్తున్నాడు అన్నాడు? నీ అతిశయాన్ని బట్టి నేను సంశయించకుండా నిన్ను అభినందిస్తున్నాను అన్నాడు. నిన్ను బట్టి నేను అతిశయ కాదు ఆనందపడుతున్నాను అన్నాడు. ఇప్పుడు లోకంలో ఏదైనా సాధించినటువంటి వాడు అతిశయపడేటటువంటి విధానం దేవునికి ఎలా ఉంటది? దుఃఖాన్ని కలగజేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. లోకంలో ఒకడు కప్పు గెలిచి ఎంత సీసాలు ఎత్తింటే ఇంత పొడుగును లేకపోతుంది దానిలో ఉన్న గ్యాస్, దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తా ఉండవా? నిన్ను చూసినటువంటి దేవుడు దుఃఖపడుతున్నాడు అన్న సంగతి నువ్వు అర్థం చేసుకో. అప్పుడప్పుడు మీటింగులు జరిపేసి ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత వర్షం వస్తుంది చూశారు, అప్పుడు మనకు కలిగేటటువంటి ఆలోచన ఉంటుంది, అమ్మాయ దేవుడు ఎంతో మనకి సమయాన్ని ఇచ్చి వాటన్నింటినీ జరిగించి ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత ఇది గెలుపు, ఇది అతిశయం. ఎప్పుడన్నా అతిశయపడ్డవాళ్ళగా దేవుని యొక్క వాక్యాన్ని వినినప్పుడు ఆ వినడానికి నువ్వు సహకరించి నీకు నీ నిద్రను నీ ఆకలిని వీటన్నిటిని పక్కన పెట్టేసి దానికి సహకరించినటువంటి దినాలు ఎప్పుడన్నా నీకు జ్ఞాపకం ఉంటే, మమ్మల్ని పిలిచారు కానీ కూడు కూడా పెట్టకుండా మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా వీళ్ళు చేసినారు అన్నప్పుడు కాదు ప్రేమటువంటి వాళ్ళరా. నీకు అందులో ఏది తక్కువైనా కూడా ఆ తక్కువైన దాన్ని బట్టి నువ్వు అతిశయపడు. ఈ అవకాశం నాకు మాత్రమే వచ్చిందని నువ్వు గర్వపడు. నిన్ను బట్టి దేవుడు ఏమన్నాడో తెలుసా? సంతోషపడుతున్నాడు అన్న పదం, సంతోషపడుతున్నాడు. నా మీటింగ్ ఎక్కువ మంది అంటే తక్కువ మంది వస్తారేమో అనుకున్నాము, కానీ ఎక్కువ మంది వచ్చారు, భోజనాలు లేవు మీకు అని అన్నప్పుడు నిజంగా అది మనం ఎలా స్వీకరించాలో తెలుసా? ఎంత అవమానపరుస్తారా? ఇదేనా మనం అనాల్సింది ఎలాగా? అన్న మొక్కలు అయిపోయినాయి, మొక్కలు లేకుండా భోజనం పెడతారా? మీకు తెలీదా పాస్లకు ముందుగా తీసి పెట్టాలన్న సంగతి? అంటే అలా అంటే బాగుంటుందండి. మేము ఎవరి పని మీద వచ్చామనుకుంటున్నాము, మాకే ఇలాంటివి చేస్తారా అన్నప్పుడు బాగుంటుందా? లేదు. మళ్ళీ కూడా చాలా మంది పని చేసేసి లాస్ట్లో మనకి ఏమి మిగలనప్పుడు ఎలా ఫీల్ అవుతామని చెప్పండి. ఇలాగే ఫీల్ అవుతామా? అతిశయిస్తామా? కొన్నిసార్లు అయితే అడిగేస్తాం, అసలు తినకుండానే బత లేకపోతే పర్లేదులే అంటామే, కానీ అది ఆనందంగా రాదు నోట్లో నుంచి. ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచన చేయండి. నేను అందుకని చెప్తుంటాను, ఏదైనా మన ప్రోగ్రామ్స్ ఏదైనా జరిగినప్పుడు ఎవరికి తక్కువైనా కూడా దానికి 2-3 రెట్లు ఎక్కువగానే మీకు వస్తుంది అన్న సంగతి నేను ముందుగానే మాట ఇచ్చేస్తాను. కాబట్టి అమ్మాయ సరిపోయిందా సరిపోలేదా అన్నట్టుగా ఉండాలి.
అమ్మాయి అయిపోయింది అంటే నాకు డబ్బులు ఉంది అనుకొని మనం ఏమైపోవాలంటే ఆగిపోవాలి. ఇంకా లేరా, తినేవాళ్ళు ఎవరు లేరా అన్నట్టుగా ఉండాలి. ఎందుకు? మనకు తర్వాత చాలా బహుమానం ఉంటది. సో ఇలా దేవుని యొక్క కార్యక్రమాల్లో ఆయనను తెలుసుకొనుటను బట్టి అన్న పదం వాడుతున్నాడే, దాన్ని బట్టి పరిశీలనగా దేవుని తెలుసుకునే, దేవుని యందు దేవుళ్ళు అతిశయించడం అనేటటువంటి కార్యక్రమం ఇది అందరి జీవితాల్లో రాదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఒకవేళ దేవుని నువ్వు సంతోష పెట్టాలనుకుంటే దేవుని యొక్క కార్యక్రమంలో నీకు జరిగినటువంటి ఘనకార్యాన్ని బట్టి కాదు, నీకు జరిగిన ఘనహీన కార్యాన్ని బట్టి కాదు, కానీ దేవుని విషయంలో నువ్వు ఏది పొందుకున్నావు దాన్ని బట్టి నువ్వు ఒక్కసారి అతిశయపడు. నీ అతిశయాన్ని చూసి నేను ఆనందపడుతున్నాను అన్నాడు. నీ అతిశయాన్ని చూసి నేను ఆనందపడుతున్నాను అన్నాడు. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 20. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. మనమైతే దేన్ని బట్టి అతిశయపడాలన్నాడు? యెహోవా నామమును బట్టి అతిశయపడాలన్నాడు. ఇప్పుడు పౌలు గారు కూడా అదేనా చెప్పింది? ఒకసారి మళ్ళా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 31వ వచనానికి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా. మొదటి అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు, అదేనా అక్కడ చెప్తుంది? అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని రాయబడినది నెరవేరు. ఎక్కడ రాయబడింది ఇప్పుడు మీకు అర్థమైందా? యెర్మీయా 9:24. దేన్ని బట్టి అతిశయం చెప్పాలి? ప్రభువునందు. అందుకనే చెప్తాడు అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటిది అతిశయం. ఆ అతిశయం దేన్ని బట్టి మనం కలిగి ఉండాలి? దేవుని యొక్క కార్యక్రమాలను బట్టి మనం అతిశయపడాలి తప్ప లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో నువ్వు అతిశయపడితే నిన్ను అణగదొక్కే బాధ్యత దేవుడిదే. నా పాయింట్ అర్థమైంది కదా? లోక సంబంధమైన కార్యక్రమాల్లో నువ్వు ఒకవేళ అతిశయపడతావేమో, ఏ కార్యక్రమం అయినా పర్లేదు, నువ్వు సూర్యుడువా లేకపోతే నువ్వు పలానా, దేని బట్టి నువ్వు అతిశయపడ్డా కూడా నిన్ను అణగదొక్కే బాధ్యత దేవుడిదే. బట్ దేవుని బట్టి నువ్వు అతిశయపడ్డావు అనుకో, నిన్ను గొప్ప చేసి నీ పట్ల నీ అతిశయ కారణాన్ని బట్టి ఆనందించేటటువంటి వాడు కూడా దేవుడే అన్న సంగతి నువ్వు ఆలోచన చేసి ఆత్మ సంబంధమైనటువంటి ఈ జీవితానికి అతిశయం అనేటటువంటిది దేవుని యందు అతిశయించేటటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని నేడు మనం అందరం కలిగి ఉండాలి. అందుకనే అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. మరి దేన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. దావీదుకు 10,000 జేజేలు, సౌలుకు 1000 జేజేలు అన్నప్పుడు ఇప్పుడు దావీదు యొక్క ఆలోచన నాకు 10,000 కాబట్టి బాగా ఇది నా శూరత్వాన్ని బట్టి నా వీరత్వాన్ని బట్టి ఇది లభించిందని ఆయన అనుకున్నాడా? నీ సేవకుడనైనా నేను అన్న పదం వాడుతున్నాడే. ఎంత గొప్ప స్థాయికి దేవుడు తీసుకెళ్ళి రాత్రికి రాత్రే మారిపోయింది. ఆ జీవితం లెజెండ్ అయిపోయాడు అంతే. దేన్ని బట్టి అంటే తన శూరత్వాన్ని బట్టి కాదు, తనకున్నటువంటి వీరత్వాన్ని బట్టి కాదు, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని వాడుకున్నాడు కాబట్టి. అందుకనే దేవుని విషయాల్లో నువ్వు అతిశయపడు, నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు అన్న సంగతి మర్చిపోకు. లోక విషయాల్లో నువ్వు అతిశయపడు, నిన్ను బట్టి దేవుడు దుఃఖపడతాడు. దుఃఖపడటం మాత్రమే కాదు, నువ్వు దేని విషయంలో అతిశయపడతావో దానిని దేవుడు ఏం చేస్తాడు? అనగదొక్కేస్తాడు. కాబట్టి ఈ సూత్రాన్ని మన జీవితంలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ దేన్ని బట్టి అతిశయపడకుండా దేవుని విషయాల్లో మాత్రమే అతిశయపడే విధంగా ఉండాలండి. ఇప్పుడు దేవుని కార్యక్రమాల్లో నువ్వు నేనేం చేయాలి? పాల్గొంటేనే కదా అతిశయం అనేటటువంటి వస్తుంది. పాల్గొనకుండా నువ్వు అతిశయపడతావా? అమ్మయ్య మన క్లాస్ జరిగింది పోలేదు, పోయిందిలే అనుకుంటే కాదు, దాన్ని అనుభవించు, అతిశయించు, ఆనందింపజేసే కార్యక్రమాన్ని నీ జీవితంలో నా జీవితంలో తండ్రి అయినటువంటి దేవునికి మనం అప్పగించగలిగితే మన అతిశయాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. అది ఆయన కార్యక్రమాలను బట్టి అతిశయిస్తే. లోక సంబంధమైన కార్యక్రమాలను బట్టి అతిశయిస్తే అనగదొక్కేస్తాడు. అనిపేశాడా ఫరోని అనిపేసినాడా? అనిపేసినాడు. గొల్లియాతను అనిచేసినాడా? అనిచేసినాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఆత్మీయ జీవితానికి అతిశయం అవసరం అంటే అవసరం. ఏ అతిశయం అవసరం? దేవుని బట్టిన కార్యక్రమాల్లో అతిశయించడం అనేటటువంటిది అవసరం. కాబట్టి దేవుని యొక్క కార్యక్రమాల్లో మనం ఎప్పుడు కూడా మన దైనందిన జీవితాన్ని
అలా ముడివేసుకుంటూ మరణించేంత వరకు బ్రతికి మరణించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ మాటలు మీ హృదయాల్లో ఉంచుకొని ఆ ప్రకారం జరిగించాలని కోరుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి మాటలను బట్టి సమయాన్ని బట్టి నన్ను నేను కూడా హెచ్చరిక చేసుకుంటూ మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలేని మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ ప్రేమను బట్టి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి అవకాశాలను బట్టి ఒకవేళ మా జీవితంలో మేము అతిశయిస్తే అది మిమ్మల్ని బట్టి మేము అతిశయించేటటువంటి భాగ్యాన్ని మనం దయచేయమని, లోకాన్ని బట్టి ఒకవేళ మేము అతిశయించేటటువంటి వారంగా ఒకవేళ ఉంది మమ్మల్ని అనుగుదొక్కుతారనేటటువంటి విషయాన్ని మేము నాకు తెలుసు. అలా కాకుండా మిమ్మల్ని బట్టి మేము కొనియాడి ఈ కార్యక్రమాలను జరిగించేటటువంటి బిడ్డగా ఈ లోకమందు మమ్మల్ని స్థిరపరచమని, వింటున్నటువంటి ప్రతి వాక్యం ద్వారా మాకు లభించే విశ్వాసాన్ని అంతకంతకు మేము పెంచుకుని ఆ ప్రకారంగా జీవించేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి.